లోని లియోనోలాలో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియానాకు చెందినవారు. తులసికి 2 ఏళ్ల వయసున్నప్పుడే వీరి కుటుంబం హవాయి దీవుల్లో స్థిరపడింది. తులసి ఖబర్దార్ అంతా భారతీయ మూలాలున్న వ్యక్తి అనుకుంటారు. అయితే తాను అమెరికన్నే అని 2012లోనే తులసి సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. తులసి తల్లికి హిందూ మతం అంటే ముందు నుంచి అభిమానం ఉండేది. దాంతో ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. అందుకే తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టారు. తులసి కూడా హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. 2013 నుంచి ఆమె హవాయి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. తొలి హిందూ మహిళా పార్లమెంట్ సభ్యురాలు కూడా తులసి కావడం గమనార్హం. పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సమయంలో ఆమె భగవద్గీతపై ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. తులసి వివాహం సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్తో జరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పుచ్చుకున్న తులసి 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్స్లో సేవలందించారు. నిజానికి తులసి డెమోక్రటిక్ పార్టీలో చురుగ్గా ఉండేవారు. 2020 అధ్యక్ష ఎన్నికల రేసులోనూ నిలిచారు. అయితే పార్టీలో ఆమెకు ప్రాధాన్యం లేకపోవడంతో 2022లో రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను ముందుండి నడిపించిన వారిలో తులసి ఒకరు. తులసిని ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రకటించే సందర్భంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తులసి ఒక గర్వించదగ్గ వ్యక్తి అని, ఆమె అమెరికాకు కీర్తిని తీసుకువస్తారని వ్యాఖ్యానించారు.